వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అభివృద్ధికి దూరంగా కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం, తక్షణమే డ్రాఫ్ట్ వాల్ నిర్మించాలని కోరుతున్న రైతులు. అక్షయ తృతీయ వారోత్సవాల్లో భాగంగా జంగారెడ్డిగూడెం గోల్డ్ షాప్స్ అసోసియేషన్ మెగా లక్కీ డ్రా 5వ రోజు డ్రా తీసి విజేతను ప్రకటించిన ప్రముఖ వ్యాపారవేత్త పిపిఎన్ చంద్రరావు. వేసవి ఉష్ణోగ్రతలు తగ్గే వరకు తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం నిర్వహిస్తాం. జయప్రకాష్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు పొదిలి ఫణిశర్మ వెల్లడి. ఆ ప్రాజెక్టు వయసు 55 సంవత్సరాలు. ఆ ప్రాజెక్టు ద్వారా 5 మండలాల్లో సుమారు 25,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. సుమారు 5 టీఎంసీలు వరద నీటిని భద్రపరిచి కాలువల ద్వారా ఆ నీటిని వ్యవసాయానికి సాగునీరు అందిస్తున్న ఆ ప్రాజెక్టు గత కొంతకాలంగా అభివృద్ధికి దూరమైంది. ప్రాజెక్టు డ్రాఫ్ట్ వాల్ కూలిపోయి 8 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఎవ్వరూ పట్టించుకోని పరిస్థితి. రైతులను అగమ్య గోచర పరిస్థితులకు నెట్టుతున్న ఆ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, ప్రస్తుతం ఆ ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉంది అనే వివరాలను ఇప్పుడు చూద్దాం. కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం గ్రామంలో 1976వ సంవత్సరంలో నిర్మించారు. ఆ రోజుల్లో డెల్టా ప్రాంతాన్ని ఎర్రకాలువ వరద ముంచెత్తేది. గ్రామాల్లో కూడా పడవలు వేసుకుని తిరగాల్సిన పరిస్థితి నెలకొనేది. ఆ సమయంలో మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు తండ్రి కరాటం చంద్రయ్య, చిన్నాన్న కరాటం కృష్ణమూర్తి, ప్రముఖులు అల్లం శివరామకృష్ణులకు ఈ ప్రాంతంలో జలాశయం నిర్మించాలనే ఆలోచన వచ్చింది. ఆ విషయాన్ని అప్పుడు ముఖ్యమంత్రి జలగం వెంగళరావు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి ప్రాజెక్టు నిర్మించారు. దీంతో డెల్టా ప్రాంత పరిస్థితి మారింది. ఆక్వా సాగు పెరిగి డెల్టా ప్రాంతం అభివృద్ధి బాట పట్టింది. ఇదే క్రమంలో టీ నరసాపురం, కామరపుకోట, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, ద్వారకా తిరుమల, నల్లజర్ల మండలాలకు సాగునీరు అందడంతో ఈ ప్రాంతాల పరిస్థితి కూడా మారింది. ఇదిలా ఉండగా 2018వ సంవత్సరంలో వచ్చిన వరదకు ప్రాజెక్టు డ్రాఫ్ట్ వాల్ కూలిపోయింది. అప్పటి నుంచి వాల్ అభివృద్ధికి నోచుకోలేదు. దీంతో ఆయకట్ట ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు తీసుకుని వెళ్లారు. 1976లో భీమవరం ఆ ఏరియా అంతా, డెల్టా ఏరియా అంతా ఎర్రకాలువ ముంచేసేది. ఊళ్ళో పడవలు తిరిగాయి నా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు. ఇక్కడ జంగారెడ్డిలో మంచినీళ్ళు కూడా దొరికాయి కాదు. ఈ ప్రాంతం అంతా డ్రాట్ ఏరియా. ఈ డ్రాట్ ఏరియాలో పంటలు లేక చాలా ఇబ్బందులు పడేవారు. అక్కడ ముంపుతో చాలామంది ఇబ్బంది పడేవారు. మా నాన్నగారు, మా చిన్నాన్నగారు, అల్లం శివరామకృష్ణ గారు ఎందరికీ ఆలోచన వచ్చి వెంగళరావు గారి దగ్గరికి, సీఎం గారి దగ్గరికి వెళ్ళారు. వెంగళరావు గారి ఎస్ఆర్పేట కాన్స్టిట్యున్సీ మా నాన్నగారికి, చిన్నాన్నగారికి బాగా క్లోజ్ అయిన. ఇలాగా అటు డెల్టా ఇలా మునిగిపోతుంది, ఇక్కడేమో డ్రాట్గా ఉందని చెప్తే అప్పుడు ఈ ప్రాజెక్టుకి శాంక్షన్ చేయడం జరిగింది. టీ నరసాపురం మండలం, కామరకోట, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, ద్వారకా తిరుమల ఇన్ని మండలాలకి సాగునీరు వస్తుంది. డెల్టా మొత్తం ముంపు ఆగిపోయింది. ముంపు ఆగిపోయాక వాళ్ళు చేపల చెరువులు మొదలెట్టారు. అలివేరులో గుబ్బల మంగమ్మ జలాశయం అని అక్కడ 1/2 టీఎంసీ నీరు ఉంది. బుట్టాయడం మండలం అలివేరు గ్రామాలు. ఆ నీరు కూడా ఎర్రగాల్లోకి వస్తుంది. కరాటం కృష్ణమూర్తి ఎర్రగాల జలాశయం 4.5 టీఎంసీ. ఇప్పుడు అసలు ఆ వీక్ అయిపోయి, బండ వీక్ అయిపోయి బ్రీచ్ అయితే ఎన్ని ఊళ్ళు, ఎంత జనాభా నష్టపోతారు, ఎంతమందికి ప్రాణాల హాని కలుగుతుంది. 18లో ఒక గేట్ లెగలే. దాన్ని కొంతమంది ఒక 100-200 మంది లేపి దాన్ని లాగి అవతల పెట్టారు. 8 years నుంచి మెయింటెనెన్స్ లేదు దాన్ని. ఆ ప్రాజెక్టుకి వెళ్ళేది ఈ ప్రాజెక్ట్. ఇక్కడ చాలా నష్టం జరిగింది. ఇక్కడ 18లో వరద వచ్చి ఆ డ్రాప్ సైడ్ కొట్టుకుపోయి ఆ వాల్ కొట్టుకుపోయింది. అక్కడ రైతులందరూ కూడా పొలాలన్నీ నాశనం అయిపోయింది.
దీని మీద మన ఇరిగేషన్ మంత్రి గారి దగ్గరికి అయితే మొన్న సీఎం పంపించారు చూడటానికి. నిన్న సీఎం గారిని కలిసి ఇదే విషయం కూడా చెప్పాం. నిన్న చెప్తే ఇమీడియట్గా దీన్ని టేకప్ చేస్తా అన్నారు. కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం డ్రాప్ వాల్ నిర్మించుకోవడం వలన ఆరుగాలం కష్టపడి పండించిన పంట వరద పాలవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వలన పంటలకు సమృద్ధిగా నీరు అందుతుందన్నారు. 2018వ సంవత్సరంలో వచ్చిన వరదకు ప్రాజెక్ట్ డ్రాఫ్ట్ వాల్ కూలిపోయిందన్నారు. అప్పటి నుంచి కూడా వాల్ నిర్మాణం జరగలేదన్నారు. ప్రతి సంవత్సరం కష్టపడి పంటను పండించడం, ఆ పంట చేతికందే సమయంలో వరద రావడం, ఆ వరదలో పంట కొట్టుకుపోవడం, దీంతో నష్టాలను చవిచూడటం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట మునిగిపోయాక ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చి పరామర్శించడం తప్ప తమకు ఎటువంటి ప్రయోజనం చేకూరడం లేదన్నారు. అంతేకాకుండా ఈ వరదలు దాటి పశువులు కూడా కొట్టుకుపోతున్నాయన్నారు. పొలాల్లో కూడా ఇసుక మేటలు వేస్తున్నాయని, వీటిని తొలగించి భూమి సాగు చేస్తున్నామని, మరలా వరద వచ్చి ఇసుక మేటలు ఏర్పడుతున్నాయన్నారు. కావున తక్షణమే ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఈ డ్రాఫ్ట్ వాల్ నిర్మాణం చేపట్టాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కట్టముందు వ్యవసాయం చేస్తున్నామండి. ఈ ప్రాజెక్టు కన్నా ముందు ఎప్పటి నుంచో చేస్తున్నామండి. ఈ ప్రాజెక్టు గట్టి తెగిపోవటం వల్ల చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. వచ్చి వరద అంతా పడిపోతుందండి, కాలువలు పడిపోతుందండి, పంటంతా నీరు పాలైపోతుందండి. ఇది మొత్తం కొట్టుకుపోవటం వల్ల చాలా ఇబ్బందులు అవుతుందండి. అప్పులు పాలవుతున్నామండి. చాలా మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. ప్రభుత్వం వారి దగ్గరికి వెళ్ళినా కూడా పట్టించుకోవట్లేదండి. కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళామండి. కలెండర్ అయిపోతుంది అంటున్నారండి. దగ్గర 8 సంవత్సరాలు 2018 తెగిపోయిందండి. ఇప్పుడు 8 సంవత్సరాలు అయిపోయింది. 8 సంవత్సరాలు కూడా పంట చాలా ఇష్టం అయిపోతుందండి. ఎవరో పట్టించుకోవట్లేదండి. ఏ మినిస్టర్ వచ్చినా, ఎమ్మెల్యే వచ్చినా ఇది ఎక్కడ దిగింది అంటున్నారండి. ఎవరో పట్టించుకోవట్లేదండి. పంట అంతా పడిపోయాక మొత్తం కొట్టుకుపోయాక అందరూ వచ్చి ఫోటోలు తీసుకుని వెళ్తారండి. దాని గురించి తీసుకుని వెళ్తున్నారే తప్ప దాని గురించి ఎవరో చేయట్లేదండి. దానివల్ల నష్టపరిహారం కూడా వస్తలేదండి. ఏమీ చేయట్లేదండి. అది తీసుకుని వెళ్తాం తప్ప ఏమి ఉండలేదండి. పరామర్శతో వస్తున్నారండి. ఇది ఎవరు పోయింది ఏంటని రాసుకుని వెళ్తున్నారు తప్ప ఏమీ చేయట్లేదు. ఇదే అండి మరి పరిస్థితి. మమ్మల్ని దాని గురించి మేము కదంతా స్పందించి మా బాధని చేయమని కోరుతున్నామండి. మరి ఈరోజు ఎర్రకాలువ ప్రాజెక్టు ఆనకట్టు 2018లో తెగిపోయిందండి. దగ్గరగా 8 సంవత్సరాలు అవుతుందండి. అధికారుల చుట్టూ, నాయకుల చుట్టూ తిరగడం మా ప్రజలు ఇసిగిపోయారండి. ఇది ఎప్పుడు కడతారో, ఈ పంటలన్నీ కూడా నష్టపోతున్నారు, ఎప్పుడు కడతారా అని వాళ్ళ ఆవేదన ఇంకా చెందుతూనే ఉన్నారు. మరి ఈ వరద సమయంలో ఈ పంట మనకు వస్తుందా రాదా అని వాళ్ళ గుండెలు గుప్పిట్లో పెట్టుకుని ఉంటున్నారు. పశువులు కట్టేసుకుంటున్నాం, అవి కూడా ఇక్కడ కొట్టుపోతాయని ఆ బాధతోనూ ఇక్కడే ఉండటం జరుగుతుంది ప్రజలందరూ. మరి ఇది దాదాపుగా 500 నుంచి 1500 ఎకరాలు కూడా ఈ వాటర్ వచ్చేసి ఈ నష్టపరిహారం జరుగుతుందండి. ఇది వరద సమయంలో ముందే ఈ యొక్క ఆనకట్టను కట్టి ఈ యొక్క రైతులను ఆదుకుంటే బాగుంటుందని మా యొక్క ఆవేదన. మరి ఇది వెంటనే నష్టపరిహారం జరగకుండానే ఈ యొక్క త్వరగా ఈ పనులు పూర్తి చేయాలని మా ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలా కొంగూరుగూడెం ఎర్రకాలువ కుడికాలువ గండి పడటం వల్ల పంట నష్టం అనేది జరుగుతుందండి. ఎప్పటి నుంచో 2018లో జరిగింది గండి. ఇప్పుడు వరకు దాన్ని స్పందించలేదు గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ కూడా పంట అంతా నష్టమవుతున్నాం, పశువులు గట్ట నష్టపోతున్నాం, పొలం ఇసుక మీట్లు గట్ట వేయటం జరుగుతుంది. దాని గురించి వేయడం వల్ల మళ్ళీ పూడుతున్నాము. మళ్ళీ వచ్చి తుఫాను వచ్చేసరికి మళ్ళీ కొట్టుకుపోతుంది. వ్యవసాయం చేయడానికి కుదరట్లేదు. అది ఏం చేసినా పని అవ్వట్లేదండి. అధికారులు స్పందించాలని కోరుచున్నాము. దీన్ని గండి కట్టాలని కోరుచున్నాము. కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం డ్రాఫ్ట్ వాల్ పునర్నిర్మాణం జరగకుండానే తన తాత బాదరాల కోటయ్య ప్రాణాలు కోల్పోయారని బాదరాల కాశీ ఆవేదన వ్యక్తం చేశారు. 2018వ సంవత్సరం డ్రాఫ్ట్ వాల్ కూలిపోయే సమయానికి తమకు 3 ఎకరాల పొలం ఉండేదన్నారు. ఆ తర్వాత వచ్చిన వరదలకు పొలం కొట్టుకుపోయి ప్రస్తుతం అరెకరం మాత్రమే మిగిలిందన్నారు. ఈ వాల్ నిర్మించాలని తన తాత కోటయ్య ఎంతో పోరాటం చేశారన్నారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదన్నారు. వాల్ నిర్మాణం చూడకుండానే తన తాతయ్య కన్ను మూశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు అన్నం పెట్టాలనే లక్ష్యంతో తమలాంటి యువకులు చదువుకొని కూడా వ్యవసాయం చేస్తున్నామన్నారు.
కానీ పంట చేతికందే సమయంలో నష్టం వాటిల్లుతున్న ప్రభుత్వం గాని అధికారులు గాని స్పందించడం లేదన్నారు. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో వ్యవసాయం చేసేందుకు యువత ముందుకు రారన్నారు. కావున ఇప్పటికైనా ఈ డ్రాఫ్ట్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. 2018లో ఈ ఎర్రకాలువ జలాశయం డ్యాము కుడివైపున ఉన్న డ్యామ్ పడిపోవటం జరిగింది. మా తాతయ్య గారు, మా పెద్దనాన్న గారు వాళ్ళందరూ వ్యవసాయాలు చేసేవారు. ఇక్కడ మాకు దాదాపు 3 ఎకరాల దాకా ఉండేది. ఇప్పుడైతే అది కూడా లేదు, 1 అరెకరం మిగిలింది మొత్తం కొట్టుకెళ్ళిపోగా. మా తాతయ్య గారు రీసెంట్గా 2 సంవత్సరాల క్రితం ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. దీనిపైన చాలామంది దగ్గరికి కలెక్టర్ ఆఫీస్ కానివ్వండి అన్నీ తిరగటం జరిగింది. ఆయన పోరాడి ఆయన చనిపోయాడు. ఇప్పుడు కూడా మేము అందరి దగ్గరికి తిరుగుతున్నాము, మాకు ఏ స్పందన ఉండట్లేదు. ఇష్టివేషన్ వేస్తున్నాం అంటున్నారు. దానిపైన ఎవరో చర్యలు తీసుకోవడం గట్రా ఏమి జరగట్లేదు. ఇప్పటికైనా సరే మా ఎందు దయించి మేము అధికారులు కానీ మేము ఒకటే కోరుకుంటున్నాం. ఇప్పటికైనా సరే ఈ సంవత్సరం అయినా కట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా కట్టలేదంటే మట్టికి పంట నష్టం అనేది సుమారు 1000 ఎకరం నుండి 1500 ఎకరం దాకా కూడా నష్టపరిహారం అనేది జరుగుతుంది. మా నాన్నగారు వాళ్ళు, మా తాతయ్య గారు వాళ్ళు చేశారు, చేసినంత కాలం చేశారు వాళ్ళు. ఇప్పుడు మేము అందరి కోసం మేము దిగాం వ్యవసాయంలోకి. మా అన్నయ్యల్లో మేము అందరం కూడా ఇప్పుడు మేమే చేసుకుంటున్నాం ఆ పంట అనేది. కాకపోతే ఇప్పుడు కూడా మీరు దీనిపైన స్పందించి ఇలా చేయకపోతే మట్టుకి మేమైతే ధర్నా తీతే మట్టుకి ఇంకా పండించే వాళ్ళు ఉండరు. యూత్ అనేది ఏంటంటే మన కోసం ఆలోచించి మేము అనేది వ్యవసాయం చేస్తున్నాము. దీనిపైన స్పందించి ఇప్పటికైనా మీరు ఈ ఆనకట్ట అనేది వేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము అన్నీ చదువుకున్నాము, అన్నీ వదిలేసి ఎందుకని పంట చేస్తున్నాం అంటే అందరికీ నలుగురికి అన్నం పెట్టేటట్టు ఉండాలి, కానీ నలుగురి దగ్గర అన్నం తీసుకునేటట్టు ఉండకూడదు. కాబట్టి మేము పంట ఆలోచించుకుని మేము చదువుకున్నా కానీ పంట చేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు మా తాతగారు చేశారు. మా తాతగారు పోరాడి ఎక్స్పైర్ అయిపోయారు. ఇప్పుడు మేము చేసుకుంటున్నాము. దీనిపైన మాకు అందరూ అండగా ఉంటారని చెప్పి కోరుకుంటూ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం డ్రాఫ్ట్ వాల్ నిర్మాణం కోసం ప్రతిపాదనలను రూపొందించి ప్రభుత్వానికి పంపించినట్టు ఇరిగేషన్ శాఖ జంగారెడ్డిగూడెం డిఈ సునీత శ్రీలక్ష్మి తెలిపారు. 2018వ సంవత్సరంలో వచ్చిన వరద దాటికి జలాశయం డ్రాఫ్ట్ వాల్ కూలిపోయిందన్నారు. దీంతో ఆయకట్టులోని కొంత పంట దెబ్బతింటుందన్నారు. దీంతో డ్రాఫ్ట్ వాల్ ప్రాంతాన్ని పరిశీలించి నివేదికను రూపొందించి పలుమార్లు ప్రభుత్వానికి అందించడం జరిగిందన్నారు. తాజాగా మరొకసారి నివేదికను ప్రభుత్వానికి అందజేశామన్నారు. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే డ్రాఫ్ట్ వాల్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. నా జ్యూడిక్షన్ పరిధిలో శ్రీ SKKYR ప్రాజెక్ట్ అని ఎర్రకాలువ ప్రాజెక్ట్ ఉందండి. దీని మీద సుమారుగా 24,700 ఎకరాల ఆయకట్టు ఉందండి. దీని మీద సర్వే మండలాల్స్ ఒక 5 మండల్స్ ఉన్నాయండి. ఇవి జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, కాంబర్పుకోట, ద్వారకా, తిరుమల, నల్లజర్ల మండలాలు కవర్ అవుతుందండి. అంటే దీంట్లో ఏలూరు ప్లస్ ఈస్ట్ గోదావరి ఆయకట్టు కూడా ఉంటుందండి. దీని సామర్థ్యం వచ్చి 4.425 TMC అండి. మేము ఈ సంవత్సరం ఓఎండంలో ప్రాజెక్ట్ మెయింటెనెన్స్కి వర్క్స్ ప్రపోజ్ చేసి పంపించడం అయిందండి. అట్లానే దీని మీద గతంలో 2018 ఫ్లడ్కి ఓవర్ఫ్లో రావడం వల్ల ఎత్తన్ బండ్ ప్రాజెక్ట్కి సంబంధించిన ఎత్తన్ బండ్ ఒకటి కవర్ అయ్యి కొట్టుకుపోవడం జరిగిందండి. ఆ టైంలో అప్పుడు సిఈ గారు, అప్పుడు ఉన్న ఆఫీసర్స్ ఇన్స్పెక్ట్ చేసి ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ బేస్ చేసుకొని ఎస్టిమేట్స్ పంపించడం జరిగిందండి. కానీ ఇది శాంక్షన్ కాలేదండి. మళ్ళీ రీసెంట్గా మా సిఈ గారు కూడా దీని మీద ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఆ ప్రతిపాదనలు కూడా రెడీ చేసి గవర్నమెంట్కి పంపించడం జరిగిందండి. సో ఇది సుమారుగా ఒక 125 మీటర్లు ఎత్తన్ బండ్ అయితే కవర్ అవడం జరిగిందండి. దీనివల్ల అక్కడ ఉన్న డ్రాప్ కూడా డ్యామేజ్ అవుతుంది. కొంచెం పక్కన ఉన్న ఐకెట్కి అంటే యాక్చువల్గా అక్కడ ఉన్న సర్ప్లస్ ఫోర్స్ అలైన్మెంట్ మారి పక్క నుంచి వెళ్ళడం వల్ల సుమారుగా ఒక 10 నుంచి 15 ఎకరాల ఆయకట్ అయితే కొంచెం డిస్టర్బ్ అవుతుందండి. సో ఇది మేము ఇన్స్పెక్షన్ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ ఎస్టిమేట్ రెడీ చేసి ప్రతిపాదనలు గవర్నమెంట్కి పంపించడం జరిగింది. ఒకప్పుడు వేల ఎకరాలకు జీవనాధారంగా నిలిచిన కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం ఇప్పుడు నిర్లక్ష్యానికి ప్రతీకగా మారింది. 8 ఏళ్లుగా డ్రాఫ్ట్ వాల్ పునర్నిర్మాణం జరగకపోవడంతో రైతులు ప్రతి ఏడాది నష్టాలను చవిచూస్తున్నారు. అధికారులు ప్రతిపాదనలు పంపించినప్పటికీ అమలు దశకు చేరుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని డ్రాఫ్ట్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేస్తేనే వేలాది ఎకరాలు పంటలను రక్షించడంతో పాటు రైతుల కష్టాలకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. లేదంటే ఈ సమస్య మరింత తీవ్రమై వ్యవసాయ రంగాన్ని
ఆరోగ్యానికి ముప్పుగా మారే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్షయ తృతీయ సందర్భంగా జంగారెడ్డిగూడెం గోల్డ్ షాప్స్ అసోసియేషన్ ప్రతిరోజు మెగా లక్కీ డ్రా నిర్వహించి కొనుగోలుదారులకు బహుమతులు అందించడం అభినందనీయమని ప్రముఖ వ్యాపారవేత్త పిపిఎన్ చంద్రరావు కొనియాడారు. అక్షయ తృతీయ వారోత్సవాల్లో భాగంగా 5వ రోజు కూడా మెగా లక్కీ డ్రా నిర్వహించారు. పట్టణంలోని గంగానమ్మ గుడి సెంటర్లో బుధవారం రాత్రి జరిగిన ఈ డ్రా కార్యక్రమంలో పిపిఎన్ చంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొని విజేతను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా పిపిఎన్ చంద్రరావు మాట్లాడుతూ అక్షయ తృతీయ సందర్భంగా జంగారెడ్డిగూడెం గోల్డ్ షాప్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారోత్సవాలు జరపడం అభినందనీయమన్నారు. ప్రతిరోజు లక్కీ డ్రా నిర్వహించి విజేతకు పావుకాసు బంగారం అందించడం అభినందించదగ్గ విషయమని కొనియాడారు. 5వ రోజు లక్కీ డ్రాలో తనిష్క్ జ్యువెలర్స్ లో కొనుగోలు చేసిన సాయినాథ్ విజేతగా నిలిచారని తెలిపారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు బచ్చు ప్రభాకర్ రావు మాట్లాడుతూ ఈ వారోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు మెగా లక్కీ డ్రా నిర్వహించి విజేతకు పావుకాసు బంగారం అందిస్తున్నామన్నారు. అదేవిధంగా ఈ వారం రోజుల పాటు ప్రతి అరకాసు బంగారంపై 1500 రూపాయలు, ప్రతి కాసు బంగారంపై 3000 రూపాయలు డిస్కౌంట్ అమలు జరుగుతుందన్నారు. కావున ప్రజలు ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ బచ్చు పవన్, ట్రెజరర్ కొంకిమల్ల హేమంత్ తో పాటుగా సభ్యులు పాల్గొన్నారు. బంగారు షాపుల నుంచి మాట్లాడుతుందండి. ఇవాళ డ్రా ఉంది కదా, ఇవాళ డ్రాలో మీకు ఓపెన్ వచ్చింది. మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? అందరికీ నమస్కారం. జంగారెడ్డిగూడెం బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ అక్షయ తృతీయ వారోత్సవ సందర్భంగా ఈ వారం రోజులు రోజు షాపుల్లో పావుకాసు బంగారం డ్రాలో తీస్తున్నారు. 5000 రూపాయలకి ఒక కూపన్ చొప్పున లక్కీ డ్రా తీసి ఒక కస్టమర్ కి పావుకాసు బంగారం అసోసియేషన్ తరఫున ఇవ్వడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ గత 40 సంవత్సరాల నుంచి ఎంతో యూనిటీగా ఉండి రన్ చేస్తున్నారు. ఎవరు ప్రెసిడెంట్ అయినా, సెక్రటరీ అయినా, ట్రెజరర్ అయినా చక్కగా వారు మంచి మంచి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేవి, అలాగే సంఘంలో మంచి పేరు తెచ్చుకునే కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. అసోసియేషన్ ఐకమత్యంతో ఉండి ఈ కార్యక్రమాలు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ తరఫున ఈ రోజు 5వ రోజుగా అక్షయ తృతీయ వారోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. ఇవాళ 5వ రోజుగా తనిష్క్ జ్యువెలర్స్ మా షాపు తరఫున పి సాయి అనే కుర్రోడికి 2 గ్రాముల బంగారం లాటరీలో తగిలింది. మరి మన జంగారెడ్డి బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ షాపులన్నీ ఒక యూనిటీగా ఉండి మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఈ రోజు 5వ రోజుగా అయిపోయింది. ఇంకా 2 రోజులు ఉన్నాయి. రేపు ఎల్లుండా కూడా పావుకాసు బంగారం ప్రతిరోజు ఒక పావుకాసు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కాసు బంగారానికి 3000 డిస్కౌంట్, అరకాసు బంగారానికి 1500 డిస్కౌంట్ ప్రతి షాప్ వారు ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరూ గమనించి ముందుగా వచ్చి ఆర్డర్లు ఇవ్వడం పండుగ చేయాలని మనస్ఫూర్తిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాం. పేరు సాయినాథ్ అండి. నేను మా పిల్ల పుట్టినరోజు కోసం 2 కాసులు చైన్ మా యుగేంద్ర గారి షాప్ లో ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి. దాని వల్ల నాకు లక్కీ డ్రాలో అవకాశం బంగారం వచ్చిందండి. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి కార్యక్రమాలు చాలా ముందు జరపాల్సిందిగా మా గోల్డ్ షాప్ యూనియన్ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అక్షయ తృతీయ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ 5వ రోజు డ్రా తీసాము. ఈ 5వ రోజు డ్రాలో జంగారెడ్డిగూడెంకి చెందిన సాయి గారికి తనిష్క కస్టమర్ కి డ్రాలో తగిలింది. ఇంకా 2 రోజులు మిగిలి ఉంది. పరిసర గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ 2 రోజులు మా లోకల్ షాప్ ను ప్రోత్సహించండి. బులియన్ అండ్ పాన్ బ్రోకర్ అసోసియేషన్ లో మేము ఈ రోజు స్టార్ట్ చేసింది ఒక 20 సంవత్సరాల క్రితం ఇదే విధంగా మేము స్కీమ్ నడిపాము. ఎవరైనా తన వ్యాపార అభివృద్ధి కోసం కస్టమర్ కొనుక్కోవాలి. బంగారం కొనడం అంటే డబ్బుని పక్కన ఆదా చేయడం. మేము నేర్పేది ఇది జనానికి సేవింగ్స్ ద్వారా, రేపొద్దున స్కీమ్స్ ద్వారా మామూలుగా 1 year స్కీమ్స్ 11 months ఇస్తే 1 month బోనస్ ఇచ్చేలాగా మాకు ఏదైనా మన దాని డబ్బుల్లో కూడా వాళ్ళకి అమౌంట్ షేర్ చేసి వాళ్ళు కొనేలాగా చేయడం అనేది మా సంకల్పం. వేసవి ఉష్ణోగ్రతలు తగ్గే వరకు తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని కొనసాగిస్తామని జయప్రకాష్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు పొదిలి ఫణిశర్మ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని జేపీ సెంటర్లో జేపీ యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన చలివేంద్రం ద్వారా గురువారం మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పొదిలి ఫణిశర్మ మాట్లాడుతూ వేసవి ఉష్ణోగ్రతల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ నేపథ్యంలోనే యూత్ సభ్యులు కలవకంటి నాగరాజు కుమారుడు దుర్గా ఆచార్య పుట్టినరోజు సందర్భంగా అందించిన ద్రవ్య సహాయంతో మజ్జిగ పంపిణీ చేశామన్నారు.
అనంతరం సభ్యులు మల్లవరపు సత్యనారాయణ మాట్లాడుతూ తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు కొండేటి నాగేశ్వరరావు, శివరెడ్డి హరికృష్ణ, కోడూరు వెంకటేశ్వరరావు, తూటిగుంట రాము, మారిశెట్టి బాలకృష్ణ, తోటా సతీష్, షేక్ అన్వర్, భట్టు భాస్కర్, నౌడు సత్యనారాయణ, షేక్ అన్వర్ తదితరులు పాల్గొన్నారు. జేపీ ద్వారా ఆధ్వర్యంలో జేపీ సెంటర్ నందు మజ్జిగ వితరణ కార్యక్రమం జరుగుతోంది. ఈ జేపీ 1979లో సీనియర్ లీడర్స్ ఈ జేపీ స్థాపించడం జరిగింది. ఈ రోజు వరకు కూడా మా జేపీ యూత్ లో అనేక రకమైన కార్యక్రమాలు, ఆటల పోటీలు, సైకిల్ పోటీలు, చెస్ పోటీలు, స్వచ్ఛంద కార్యక్రమాలు అంటే రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య పరీక్షలు, నేత్రదానాలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ 1979 నుంచి ఈ రోజు వరకు కూడా దిగ్విజయంగా మా ఈ జేపీ యూత్ ని కొనసాగించడం జరుగుతోంది. ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా మా జేపీ సెంటర్ నందు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ రోజు మా జేపీ యూత్ ఆధ్వర్యంలో మా జేపీ యూత్ సభ్యులైనటువంటి కలపగడ్డి నాగరాజు గారు వారి కుమారుడి దుర్గయ్య జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజు ఇక్కడ మజ్జిగ వితరణ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది. సహాయ సహకారాలు కలవగడ్డి నాగరాజు గారు అందించారు. ప్రతి వారం లక్షవారం కూడా మజ్జిగ వితరణ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని చల్లని మజ్జిగ తాగి అందరూ కూడా త్యాగ తీరవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంది. జేపీ ఆధ్వర్యంలో ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 79 నుంచి అంటే 47 సంవత్సరాల నుంచి రన్ చేస్తూ ఉన్నాము. వివిధ ప్రజల సహాయ సహకారాలతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఇది ఎవరైనా ఒక మనిషి జీవించున్నాడంటే సంఘంలో ఉన్నటువంటి వివిధ వ్యక్తుల ద్వారా వచ్చేటువంటి సహాయ సహకారాలతోనే మనం అభివృద్ధి చెందుతాం. మనిషి సంఘజీవి. తమకున్న దాంట్లో ఎంతో కొంత సమాజ హితం కోసం ఖర్చు పెట్టవలసినటువంటి బాధ్యత ఉంది. అది ఆర్థికంగానా, సామాజికంగానా లేదా ఫిజికల్ గానా అనేది వారి స్థాయిని బట్టి ఉంటుంది. అటువంటి వాటిని పరిగణలో తీసుకుని ఈ చలివేంద్రంలో మజ్జిగ వితరణ జరుగుతుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ అలవాటు చేసుకుని రానున్న రోజుల్లో అన్ని రంగాల్లో ఉత్తమ ఫలితాలు పొందాలని జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ సూచించారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు ఇటీవల జరిగిన తృతీయ సోపాన్ టెస్టింగ్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు జడ్పీటీసీ ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు గంగాదేవి, సీనియర్ ఉపాధ్యాయులు జ్యోతిబాబు, ఏలూరు జిల్లా కోఆర్డినేటర్ బిర్దుగడ్డ నాగేశ్వరరావు, ఎంపీటీసీ జుజ్జవరపు తాతారావు, జనసేన నాయకులు తన్నీరు రామకృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మాక్సిమం హెడ్ మాస్టర్ చెప్తాను. ఫ్యాకల్టీ కూడా చాలా మంది ఫ్యాకల్టీ ప్రైవేట్ స్కూల్ అన్న మా సంస్థ రాష్ట్రంలో ముందుకెళ్ళారు. ఇలా చెప్పుకుంటే ఏంటంటే ఈ స్కూల్ని చాలా మంది మాస్టర్స్ రక్షించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రామ స్థాయిలో అనేక రకమైన రాజకీయ వాతావరణం. నేను ఎప్పుడు చెప్తాను, విద్యా వేదిక రాజకీయ వేదిక కాకూడదు. అది చెప్తాను. నేను చాలా స్కూల్స్కి వెళ్ళాను. ఈ మధ్యకాలంలో నెంబర్ ఆఫ్ స్కూల్స్కి 50 ప్రతి స్కూల్లోనూ చెప్పాను, రాజకీయ వేదిక కాకూడదు. నేను ఏదో పొలిటికల్ స్పీచెస్ అని కాదు. ఓవరాల్గా ఏంటంటే ఒక పిల్లలకు కావాల్సిన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఆ మాస్టర్స్ ఏ విధంగా చేస్తున్నారు, ఈ బేస్ మీద వెళ్ళాలి తప్ప మనం అన్నెసరీ డిస్కషన్స్ వెళ్ళకూడదని నా సూచన. దాన్ని మెయింటైన్ చేస్తున్నందుకు ప్రత్యేకంగా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ.
180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. Silver Oaks International School, a gateway to global minds. Dear parents of Upland, thank you very much for supporting. I'm glad to inform you the admissions are open for 26-27 academic year, and Silver Oaks International School would be a CBSE campus under the society Buds and Blossoms Educational Society. Buds and Blossoms students, a state board school, will also flourish and enhance all the required skills, and as I said, it is beyond textbooks and exams and marks. We also planning for skill clubs, robotics, and our focus would be on AI, so that every child is well versed in doing such activities and the required for the future generation. Thank you. Silver Oaks International School, a trusted CBSE school, Jangareddy-Gudem. Admissions open 2026 to 2027. మీకు హామీ ఇస్తున్నాను.
నాణ్యత, నైపుణ్యం, నమ్మకం. మీ కొంకిమళ్ళ జ్యువెల్లర్స్. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చెర్ప తేజశ్రీ 466, బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. జూనియర్ ఉభయ గోదావరి జిల్లాల అభివృద్ధిలో కలిసికట్టుగా పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ తెలిపారు. ఏలూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం స్థాయి సంఘ సమావేశాలను జిల్లా పరిషత్ సిఇఓ పి జగదాంబ, ఉభయ జిల్లాల అధికారులు, జిల్లా పరిషత్ సభ్యులతో కలిసి చైర్పర్సన్ గంటా పద్మశ్రీ నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మాట్లాడుతూ జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించేందుకు అందరి సహకారంతో ముందుకు సాగుతున్నామని, దీనిలో అధికారుల పాత్ర కీలకమైందన్నారు. జిల్లాలో మంజూరైన కొన్ని పనులు పూర్తి చేయని కారణంగా ఇంకా కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామాన్ని చెత్తరహిత గ్రామంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా శానిటేషన్, మురుగునీరు పారుదల అయ్యేలా డ్రైనేజీలను శుభ్రం చేయడం, త్రాగునీటి సమస్యలను పక్కాగా పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ పోసిన శ్రీలేఖ, మొడియం రామతులసి, పెనుమల విజయబాబు తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ అంటే అది గ్రామాలకి ఒక పట్టుకమ్ము లాంటిది. అలాంటి మీటింగ్కి మరి అధికారులు అనేది ఎన్నిసార్లు చెప్పినా కూడా అధికారులు రావడం లేదు. జిల్లా స్థాయి అధికారులు వస్తేనే జెడ్పీటీసీలు అడిగిన సమస్యలకి పరిష్కారం అవుతుంది. జిల్లా స్థాయి అధికారులు రాకుండా వాళ్ళ కింద స్థాయి అధికారులు పంపిస్తున్నారు. వాళ్ళు అడుగుతుంటే ఏమీ తెలియదని చెప్తున్నారు. మన జెడ్పీ సమస్యలు పరిష్కారం అయితేనే మన గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో పరిష్కారం అవుతుంది. అలాంటి మీటింగ్కి రాపోవడం అనేది చాలా దురదృష్టకరమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు నియోజకవర్గాల్లో ఎన్ని ఉన్నా కూడా అవి పరిష్కారం అవ్వు. జిల్లా స్థాయిలో ప్రతి డిపార్ట్మెంట్ కూడా రివ్యూ చేస్తాము, ఏది కూడా వదలము. అవన్నీ అలాంటి డిపార్ట్మెంట్లు రావట్లేదంటే చాలా ఇదిగా ఉంటుంది. కాబట్టి అధికారులు ఎవ్వరు కూడా మిస్యూజ్ చేయకుండా ఈ జిల్లా పరిషత్ని గౌరవించి రావాలని నేను కోరుకుంటున్నాను. మాదక ద్రవ్య రహిత జిల్లాగా ఏలూరు జిల్లాను సమిష్టిగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్య రహిత జిల్లాగా ఏలూరు జిల్లాను రూపొందించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల జోలికి వెళితే భవిష్యత్తు అంధకారం అవుతుందని, యువతలో అవగాహన కలిగించి యువత మాదక ద్రవ్యాల జోలికి పోకుండా చూడవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మాదక ద్రవ్యాలతో పట్టుబడితే కఠిన శిక్షలు తప్పవన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలు కలిగి ఉన్న వినియోగం, రవాణా చేసిన క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మితా రామనాథన్, ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు తమ సమస్యలను పరిష్కరించాలంటూ పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును కలిసి వినతి పత్రం సమర్పించారు. జీలుగుమిల్లి మండలం బరిలంకపాడంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేను అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు కలిసి వారి సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
2019 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు తమ వేతనాల్లో ఎలాంటి పెంపు జరగలేదన్నారు. ఇదే సమయంలో నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరగడంతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తక్షణమే వేతనాలు పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ద్వారా కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి చిట్టిబొమ్మ కొండలరావు, ప్రాజెక్ట్ లీడర్ కె పుష్ప, రామలక్ష్మి, నాగమణి, సుజాత, సుధారాణి, భూదేవి తదితరులు పాల్గొన్నారు. కొంచెం బ్యాక్ కలండి. కొంచెం ఫోటో తీసుకొని మేము మీకు మీరు లేకుండా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అస్వస్థకు గురై ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకోవడంతో ఆయన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జన సైనికులు, అభిమానులు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. జన సైనికులతో కలిసి గోపాలపురం జనసేన నాయకురాలు దిరిసిన ఫాతిమారాణి సర్వమత ప్రార్థనలు చేశారు. పవన్ ఇష్టదైవమైన ఆంజనేయ స్వామి ఆలయంలో పవన్ గోత్రనామాలతో అర్చన నిర్వహించారు. ప్రముఖ సయ్యద్ బాజీ దర్గా మసీదులో ప్రార్థనలు చేయించారు. అలాగే ప్రముఖ క్రైస్తవ చర్చిల్లో మోకాళ్లపై వెళ్లి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం వెంటనే మెరుగుపడాలని కోరుతూ కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఫాతిమారాణి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై అభివృద్ధి దిశగా అడుగులు వేయడానికి కారణమైన తమ అధినేత పవన్ కళ్యాణ్ పూర్తి ఆరోగ్యంతో వచ్చి మళ్లీ కోట్లాది మంది ప్రజలకు సేవ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్ కోసం రాష్ట్రంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు ప్రార్థిస్తున్నారని, ఆయన త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వస్తారని పవన్ పై తమకున్న అభిమానాన్ని ఫాతిమారాణి చాటుకున్నారు. మన ప్రియతమ నాయకులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మేము ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించాం. ఆయన కోసం కోట్లాది మంది ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా మేము కూడా పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం కోసం క్రైస్తవ చర్చెస్లో, హిందూ దేవాలయాల్లో, మసీదుల్లో ఆయన కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాం. పవన్ కళ్యాణ్ గారు కారణం వల్లే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండడానికి కూడా పవన్ కళ్యాణ్ గారే ముఖ్య కారణం. అటువంటి నాయకుడు అనారోగ్యానికి గురయ్యారు అన్న వార్త విన్నప్పటి నుంచి మాకెంతో బాధ కలిగింది. కేవలం జనసేన నాయకులకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి, ప్రతి పేదవాడికి, ప్రతి మహిళలకు, అందరికీ కూడా ఇది ఎంతో ఆందోళన కలిగించింది. అందుకే ఆ దేవుని ఆశీస్సులు ఆయనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మేము సర్వమత ప్రార్థనలు చేశాం. పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో రికార్డులు బద్దలు కొట్టారు, అలాగే రాజకీయంలో చరిత్ర సృష్టించారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా నెంబర్ 1. ఆయన ఎంతో ఉన్నతమైన జీవితాన్ని వదిలిపెట్టి ప్రజల కోసం ఈరోజు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అటువంటి నాయకుడికి ఆ దేవుడు ఎల్లప్పుడూ తోడు ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మా పిలుపు మేరకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తలకు, నాయకులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. కేంద్ర ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకువెళ్లి బీజేపీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పారేపల్లి సత్యనారాయణ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం కేతవరం గ్రామానికి చెందిన సంఘ సేవకర్త పెద్దమల్ల బాలు బీజేపీలో చేరారు. పుట్లగట్లగూడెం గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షురాలు విజ్జు గంగాభావని ఆధ్వర్యంలో
ఆయనను పారేపల్లి సత్యనారాయణ, ఆరేటి యేసుబాబులు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు కటికి రాధాకృష్ణ, మాజీ సొసైటీ అధ్యక్షులు విజ్జు కృష్ణమూర్తి, మండల ఉపాధ్యక్షులు నారాయణమూర్తి, నాయకులు కోటపోతల రామారావు, పారేపల్లి నాగేశ్వరరావు, డి శివ తదితరులు పాల్గొన్నారు. కష్టాల్లో ఉన్న వారికి తమ వంతు సహకారం అందించే విధంగా ముందుకు వెళ్తున్నామని మానవతా మండల అధ్యక్షులు అల్లూరు రామకృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెంకు చెందిన చల్లా సుబ్రహ్మణ్య రమేష్ అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ గత కొంతకాలంగా మంచానికి పరిమితమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న మానవతా ప్రతినిధులు స్పందించి రమేష్ కు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా అల్లూరి రామకృష్ణ మాట్లాడుతూ మానవతా సంస్థ నిధులు, ఎల్ఐసి కృష్ణమూర్తి సహకారంతో పాటుగా తన సొంత నిధులతో కృష్ణకు ఆర్థిక సహాయం అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి త్రిపుర రమేష్, గద్దె సత్యనారాయణ, చిలుకూరి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యం గారు అనారోగ్యంగా మంచానికే పరిమితమైన మాకు దృష్టికి వచ్చింది, మానవతా దృష్టికి వచ్చింది. మేము మానవతా సభ్యులందరం ఇక్కడికి చల్లా సుబ్రహ్మణ్యం గారికి చిరు సాయం వృతాభక్తిగా ఏదో కొద్దిగా సాయం చేస్తాక మేము ఇలా ఇక్కడికి వచ్చినాము. మేము వచ్చిన మానవతామూర్తికి అందరికీ నమస్కారం. అనారోగ్యం పాలై మంచానికే 5-6 సంవత్సరాల నుంచి మంచానికే పరిమితమైనటువంటి ఈయనకి మానవతామూర్తులు అందరూ విరివిగా సాయం చేస్తారని ఈ సందర్భంగా పుర ప్రముఖులకి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మానవతామూర్తులకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భాస్కర్రావు తుది శ్వాస విడిచారు. దీంతో భాస్కర్రావు మృతదేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి సంతాపం తెలిపారు. ఆయన కుమారుడు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను పరామర్శించి మనోధైర్యం చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు ఇక లేరు. వృద్ధాప్య సమస్యలతో హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్లోని స్వగృహానికి తరలించారు. అక్కడ పలువురు నివాళులర్పించారు. నాదెండ్ల భాస్కర్రావు మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు సంతాపం తెలిపారు. మనోహర్ను చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. నాదెండ్ల భాస్కర్రావు ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గురువారం సాయంత్రం 4 గంటలకు పంజాగుట్ట శ్మశానవాటికలో భాస్కర్రావు అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. 1935 జూన్ 23న గుంటూరులో నాదెండ్ల భాస్కర్రావు జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1978లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మర్రి చెన్నారెడ్డి, అంజయ్య మంత్రివర్గాల్లో పనిచేశారు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం స్థాపించినప్పుడు భాస్కర్రావు పార్టీలో చేరారు. 1983 ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించాక ఎన్టీఆర్ కేబినెట్లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. గుండె ఆపరేషన్ కోసం ఎన్టీఆర్ అమెరికా వెళ్లినప్పుడు భాస్కర్రావు తిరుగుబాటు చేశారు. కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు నెల రోజుల పాటు పదవిలో ఉన్నారు. తిరిగి కాంగ్రెస్లో చేరిన ఆయన 1989లో తెనాలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1998లో ఖమ్మం ఎంపీగా విజయం సాధించారు. 2019లో బీజేపీలో చేరారు. ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు. జనసేనలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మార్కెట్లో గురువారం నమోదైన బంగారం, వెండి ధరలు ఇప్పుడు చూద్దాం. మేలిమి బంగారం కనిష్ట స్థాయి ధర 10 గ్రాములు 1,54,700 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 1,58,000 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర 1,11,900 రూపాయలుగా పలికింది. అదేవిధంగా వెండి ధర కనిష్ట స్థాయి 10 గ్రాములు 2,485 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 2,545 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అభివృద్ధికి దూరంగా కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం తక్షణమే రాట్వాల్ నిర్మించాలని కోరుతున్న రైతులు. అక్షయ తృతీయ వారోత్సవాల్లో భాగంగా జంగారెడ్డిగూడెం గోల్డ్ షాప్స్ అసోసియేషన్ మెగా లక్కీ డ్రా 5వ రోజు డ్రా తీసి విజేతను ప్రకటించిన ప్రముఖ వ్యాపారవేత్త పిపిఎన్ చంద్రరావు.
వేసవి ఉష్ణోగ్రతలు తగ్గే వరకు తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం నిర్వహిస్తాం. జయప్రకాష్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు పొదిలి ఫణిశర్మ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.